అందరికీ నమస్కారం. చందమామ కథలు ముసలమ్మ యుక్తి రచన ఎం రంగారావు గారు. పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది 500 రూపాయలు వెనకేసుకున్నాడు. ఇంతలో కాశీలో ఒక విద్వత్సభ జరిగింది. సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది. తన దగ్గర నిలువ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది. ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససేమీరా వద్దన్నది. సొమ్ము భయంకరమైనది, దానికి నేను కుక్క కాపలా కాయలేను, ఏ రాత్రివేళో దొంగలు వచ్చి పడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నదావిడ. ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి, నీ సలహా ఏమిటి? ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు. బాబూ, డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవున్నైనా నమ్మవద్దు, అది మహాపాపిష్టిది అన్నాడు కోటయ్య. వీరిద్దరూ మాట్లాడుతుండే సమయంలో అంగడి గుమస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకొని పంపేశాడు. కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని, ఓరి పాపిష్టివాడా, ఆ మనిషి దగ్గర 4 దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు. మనకు న్యాయంగా రావాల్సిన లాభం 1 దమ్మిడీ అయితే 5 దమ్మిడీలు లాభం పట్టావు. నీకెన్ని మార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ 4 దమ్మిడీలను వాపసు ఇచ్చెయ్యి అని గుమస్తాను కసిరాడు. ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది. ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి తన 500 రూపాయలు మూటగట్టి తెచ్చి, ఇదిగో కోటయ్య, ఇదే నా డబ్బు, నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచే భారం నీదే అన్నాడు. అమ్మయ్యో, నేనా డబ్బును తాకనైనా తాకను, కావలిస్తే మీరే మా ఇంట మీ ఇష్టమొచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి, తిరిగి వచ్చాక తొవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య. నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకొని సీతారామయ్య తన సొమ్ము ఒకచోట గుర్తుగా పాతిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన కాశీకి వెళ్ళి విద్వత్సభలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి, నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు. మహారాజుగా తీసుకువెళ్ళండి, ఎక్కడ పాతిపెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య. కాని సీతారామయ్య తొవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు, సొమ్ము కనిపించలేదని అంటే కోటయ్య, దాని సంగతి మీకు తెలియాలి గాని నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు. మోసం జరిగిపోయిందని గ్రహించిన సీతారామయ్య కుంగిపోయిన మనసుతో ఇంటిదారి పట్టాడు. దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ముసలావిడ ఎదురుపడి, ఎప్పుడు వచ్చావు నాయనా, అలా విచారంగా ఉన్నావేం అన్నది. సీతారామయ్య ముసలమ్మకు జరిగిందంతా చెప్పాడు. శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి, నాయనా, నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది. సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయటానికి సిద్ధపడ్డాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ముసలమ్మ 2000 రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకొని కోటయ్య వద్దకు వెళ్ళింది. ఆమె కోటయ్యతో, చూడు నాయనా, నా కొడుకు 10 ఏళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు, ఇంతవరకు వాడి జాడలేదు. నేనా పెద్దదాన్నైపోయాను, ఎప్పుడు పోతానో తెలీదు. అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను. నేను ఒంటరిదాన్ని, నా దగ్గర 2000 విలువ చేసే ఈ నగలున్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాత్ముడవని మా ఊరి సీతారామయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని, ఇతరుల సొమ్మును నీవు మట్టితో సమానంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది. కోటయ్య తన పంట పండిందనుకున్నాడు. సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకింకా తెలియలేదనుకున్నాడు. ఆయన ఆవిడతో, అమ్మా, మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టమొచ్చిన చోట పాతిపెట్టండి అన్నాడు. ఇంతలో సీతారామయ్య అక్కడకు వచ్చి, చూడు కోటయ్య, నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరబడ్డాను, అసలు చోటు జ్ఞాపకం వచ్చింది, అక్కడ తవ్వుకుంటాను అన్నాడు. కోటయ్య గుండె గుబుక్కుమన్నది. సీతారామయ్య పాతిపెట్టిన 500
తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన 2000 రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు. అందుచేత కోటయ్య, మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరోచోట తవ్వి చూశాను. మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి మూట తెచ్చి సీతారామయ్య చేతికిచ్చేశాడు. ఇది జరగ్గానే ముసలమ్మ సీతారామయ్య కేసి పరకాయించి చూసి, ఎవరు? సీతారామయ్యేనా? కాశీ నుంచి ఎప్పుడొచ్చావు నాయనా? చూడు, అక్కడ మా అబ్బాయి గాని కనిపించాడా అని అడిగింది. సీతారామయ్య ఆమెతో, ఇంతకుముందే చేరుకున్నాను. కాశీలో మీ వాడు కనిపించాడు. నాకు 2 రోజులు వెనుకగా బయలుదేరుతున్నానని, మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు. అమ్మయ్య, బతికించావు. అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాటే అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది. జరిగినది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు. కథ సమాప్తం.